అనుకుంటున్నాను. నిజంగా చాలా బాగుంది సార్. సాంగ్ కానీ ఇటీవల ఇచ్చిన ట్రైలర్ చాలా బాగుంది. కానీ సినిమా కొద్దిగా రాంగ్ టైంలో రిలీజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇటు పొలిటికల్ హీట్గా పెరిగిపోయింది కదా. ఈ టైంలో ఇంత మంచి సినిమాని రిలీజ్ చేయడం అంటే మీకు కొంత ఇబ్బంది అనుకుంటాగా? అంటే నాకు తెలిసి ఎగ్జామ్స్ అయిపోయినాయి అండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, 10th కూడా అయిపోతున్నాయి. లేదు, నిన్నటిని స్టార్ట్ అయ్యాయి. అవును, అదే అంటున్నానండి. నాకు తెలిసి 29th లోపు అయితే ఎగ్జామ్స్ అన్ని అయిపోతున్నాయి, లేకపోతే 30th 31st అవుతున్నాయి. సమ్మర్ ఫస్ట్ సినిమా, గుడ్ ఫ్రైడే హాలిడే, పొలిటికల్ ఫీవర్ అంటే May 13 దాకా ఎలక్షన్స్ కొంచెం పుష్ అయింది కదండి. ఎక్స్పెక్ట్ చేసింది మిడ్ ఏప్రిల్ అనుకున్నాం, అది కొంచెం May 13 దాకా పుష్ అయింది కాబట్టి కొంచెం సమ్మర్ ఫస్ట్ సినిమాకి ఎప్పుడో అడ్వాంటేజ్ ఉంటుందని అలా ప్లాన్ చేసామండి. ఓకే ఓకే. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే అంటే ఫస్ట్ మీరు తమన్ గారు కదా అనుకున్నది, ఇప్పుడు భీమ్స్ గారిని మార్చారేంటి? తమన్ కొంచెం స్కెడ్యూల్స్ అవైలబిలిటీలో టైట్ ఉందని చెప్పి అందుకని మీరు అన్నట్టు రిలీజ్ డేట్ అనేసుకున్నాం కదా, March 29 సమ్మర్ ఫస్ట్ సినిమాకి రావాలని. సో అందుకని మళ్ళీ తమన్ కొంచెం బిజీగా ఉన్నారని చెప్పి ఆ స్కెడ్యూల్ సెట్ అవ్వక భీమ్స్కి మారాం. ఓకే ఓకే. టిల్లు స్క్వేర్ తర్వాత టిల్లు క్యూబ్ రాబోతుందా మరి? వెయిట్ చేద్దాం. సిద్ధు గారు సార్ ఇక్కడ హాయ్ సార్, కుమార్ టీవీ5. హాయ్నా. అంటే క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్ రాయటం అనేది ఒక ఛాలెంజ్. ఒక ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని బీట్ చేసే క్యారెక్టరైజేషన్ అదే క్యారెక్టరైజేషన్లో ఉంటుంది, కానీ కొత్తగా చూపించాలి. ఇది ఎంత ఛాలెంజింగ్ అనిపించింది అంటే టిల్లు స్క్వేర్కి? అంటే క్వైట్ ఛాలెంజింగ్ అండి. బికాజ్ ఫస్ట్ టైం పార్ట్ వన్ కాదు, ఒరిజినల్ రాసినప్పుడు మేము చాలా ఫ్రీ ఫ్లోయింగ్గా రాసాం అది. అండ్ తీసేటప్పుడు కూడా చాలా ఫ్రీగా తీసాం, ప్రెషర్ లేదు, ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. దాన్ని ఫస్ట్ మేము టైటిల్ కూడా ఆ సినిమాకి మీకు గుర్తుందో లేదో, నరుడు బ్రతుకు నటన అనేది ఒరిజినల్ టైటిల్ ఆ సినిమాకి. తర్వాత డీజేటీలో చేంజ్ చేయడం జరిగింది. దాట్స్ బికాజ్ ఆ సినిమా ఆ క్యారెక్టర్కి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఆ టైటిల్ చేంజ్ చేసుకున్నాం. దెన్ ఇట్ బికేమ్ అ ఫుల్లీ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ లైక్ మీరు అన్నట్టు ఇందాక. ఇప్పుడు పార్ట్ 2 రాసేటప్పుడు వాడు ఆ సినిమాలోనే వాడు అంత మాట్లాడాడంటే ఈ సినిమాలో ఆబ్వియస్లీ ఇంకా అప్ చేయాలి గేమ్ అని కాన్స్టెంట్లీ ఉండేది మా మైండ్లో. సో ఇట్ వాస్ క్వైట్ ఛాలెంజింగ్ అండి, టు బి వెరీ ఆనెస్ట్. సో విల్ సీ 29th అనుపమ గారు. సో హలో అండి. హాయ్ అండి. టిల్లు స్క్వేర్కి వచ్చేసరికల్లా గ్లామర్ టింజ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ క్యారెక్టర్. అంటే బిఫోర్ మీరు చేసిన క్యారెక్టర్స్లో కంటే అనుపమకి గ్లామర్ టింజ్ టిల్లు స్క్వేర్తో యాడ్ అయింది అనిపిస్తుంది. మీ కామెంట్ అండి. గ్లామర్ అంటే నేను చూడడానికి అందంగా చాలా చెప్తున్నారా? ఈ అందాన్ని ఇప్పటి వరకు బయట పెట్టలేదని అంటున్నాను. మంచిదే కదా అండి, అందంగా ఉండాలి కదా. సో ఏంటి క్యారెక్టర్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? అంటే బిఫోర్ కూడా చాలామంది హీరోయిన్స్ పేర్లు టిల్లు స్క్వేర్కి వినిపించాయి, బట్ మీరు ఫైనల్ అయ్యారు. క్యారెక్టర్తో మీ జర్నీ ఎలా అనిపించింది? అంటే ఇది నేను కెరియర్లో చేసిన వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. ఐ లవ్ యూ టూ గైస్ అలా చెప్పొచ్చు. ఇప్పుడు దాకా లైక్ పాస్ట్ 3 years నుంచే నేను ఎక్స్పెరిమెంట్ చేయడం నా కెరియర్లో, డిఫరెంట్గా క్యారెక్టర్స్ చేయడం అవన్నీ స్టార్ట్ చేశాను. అప్పుడు దాకా నేను చేసిన క్యారెక్టర్స్ అంతా నాకు ఇష్టం, కానీ యాజ్ అన్ యాక్టర్ నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను కొన్ని క్యారెక్టర్స్ బికాస్ ఆఫ్ ద లిమిటేషన్స్ ఐ హ్యాడ్ అండ్ ద సర్కిల్ ఐ వాస్ పుట్ ఇన్ టు. సో ఒక యాక్టర్గా నేను ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఒక ఏరియా అనమాట, అది ఎక్స్ప్లోర్ చేయడం ఇక్కడ జరిగింది. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ద క్యారెక్టర్ అండి. ఐ రియలీ థింక్ ఇట్స్ వన్ గుడ్ క్యారెక్టర్ దట్ ఐ కెన్ బీ ప్రౌడ్ ఆఫ్. ఓకే, సో ఈ సాంగ్కి మ్యూజిక్ కంపోజ్ చేసిన అచ్చు గారు ఇస్ హియర్. వెల్కమ్ టు యూ అచ్చు గారు. అండ్ యా, మీ క్వశ్చన్ అండి. యా, ఎప్పటి నుంచి మీరు మిమ్మల్ని ఇలా ఎక్స్ప్లోర్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ చేశారండి? ఎక్స్ప్లోర్ అంటే యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్ నుంచి ఉందండి, కానీ నేను చేస్తున్న సినిమాలు గర్ల్ నెక్స్ట్ డోర్గా ప్రతి సినిమాలో ఒకే క్యారెక్టర్ చేసి నేను కొంచెం బోర్ అయ్యానండి మధ్యలో. తర్వాత లాక్డౌన్ టైంలో నేను చాలా వరల్డ్ సినిమా ఎక్స్ప్లోర్ చేశాను. మధ్యలో నేను యాజ్ అన్ యాక్టర్ నేను ఏం చేయాలని అనుకున్నానని రియలైజేషన్ వచ్చింది. సో పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్సే నేను ఇప్పుడు చేస్తున్నాను. జస్ట్ ఫర్ హీరోయిన్ ఆ పేరు కోసం నేను ఒక సినిమా అయితే కమిట్ చేయను. అందరూ అనుకుంటున్నారు సిద్ధు వల్లే అనుపమ ఇలా మారిపోయింది, సిద్ధునే చేంజ్ చేశాడు మొత్తం అనుకున్నారు. మంచిదే కదా అండి, మీరు గ్లామరస్ అంటున్నారు, అంత బ్యూటిఫుల్ అంటున్నారు, మంచిదే కదా. థ్యాంక్స్ సిద్ధు. మల్లిక్రామ్ గారు, యాక్చువల్లీ ఒక సినిమా ఏదన్నా సిద్ధు గారు ఏం చేయలేదయ్యా, వదిలేయండి. మల్లిక్ గారు మాట్లాడు సార్. ఒక సినిమా ఏదన్నా కనుక ఒక సినిమా ముందు వస్తే
చాలా ప్రెజర్ ఉంటుంది సార్. అట్లాంటిది అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన డీజెటిల్లు ప్రపంచం అందరూ కూడా ఇప్పటికీ ఆడుతున్నారు, పాడుతున్నారు. దాని కంటిన్యూషను మీరు ఫస్ట్ దానికి మీరు డైరెక్షన్ కాకుండా సెకండ్ మీరు చేస్తున్నప్పుడు చాలా ప్రెషర్ బిల్డ్ అవుతుంది. దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? అసలు స్టార్ట్ చేసినప్పుడే వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ అండి. అంటే మెంటల్గా తెలుసు వీఆర్ గోయింగ్ ఫర్ అ బిగ్ ఛాలెంజ్ అని ఒక ఐడియా ఉన్నింది మాకు. బట్ మనకు స్టోరీ, కాస్టింగ్, మ్యూజిక్ ఇలాంటి మంచి డిపార్ట్మెంట్స్ అన్నీ కుదిరినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్ యాజ్ వీఆర్ డూయింగ్ ద ఫిలిం మాకు అనిపించిందండి. సో ఇది కూడా వీ ఫెల్ట్ దట్ ఇప్పుడంతా షూట్ చేసేసి అంతా చూసిన తర్వాత వీ ఫీల్ లైక్ వీవ్ డన్ 100% జస్టిస్ టు ద స్టోరీ అండ్ దిస్ ఇస్ అ గుడ్ సీక్వెల్ టు డీజే టిల్లు. సిద్ధు గారు సార్, ఏ సినిమాకైనా కూడా ఇప్పుడు ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 1 month నుంచి ముందు నుంచి చేయాలి, 1.5 month ముందు నుంచి చేయాలి అనేది ఒక పారామీటర్ రన్ అవుతుంది ఇండస్ట్రీలో. కానీ టిల్లు స్క్వేర్ టైంకి వచ్చేసరికి చాలా ముందు నుంచి కూడా ఒక్కొక్కటి గ్లిమ్స్ లాగా వదులుకుంటా జనాల్లో అందరిని అలా పట్టేసేలా చేశారు. దానికి ముందు నుంచి ఒక ప్లాన్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నారు ఇట్లానే చేయాలని, లేకపోతే దీనికోసం ఏంటిది? లేదు సార్, అస్సలు అలా ఒక ప్లాన్ చేసి స్ట్రాటజీ లాగా చేయలేదండి సార్. క్వశ్చన్ అడిగారు మీరు. కాదు నో హీ వాజ్ జస్ట్ పాసింగ్ ద మైక్. నో, ఐ వాంటెడ్ టు మేక్ షూర్ హీ వాజ్ లిస్నింగ్. ఫస్ట్ నుంచి ప్లాన్ చేసి స్ట్రాటజీ లాగా చేయలేదు సార్. కాకపోతే మేము యాక్చువల్లీ Feb 9th రావాలి, కానీ ఈగిల్ ఏమంటారు మన ఫిలిం కౌన్సిల్ తీసుకునే డెసిషన్ వల్ల వీ హ్యాడ్ టు మూవ్, వీ హ్యాడ్ టు రెస్పెక్ట్ ద డెసిషన్. కానీ అప్పటికి మేము సరే చాలా మెటీరియల్ రెడీ చేసి పెట్టుకున్నాం. మాకు ఒక సాంగ్ ఉండింది, ట్రైలర్ ఉండింది, ఇంకొక సాంగ్ వీడియో రాబోతుంది. వీవర్ లైక్ అప్పటికి ఇంకా చంపేస్తారేమో ఏదో ఒక మెటీరియల్ వదలకపోతే అని. ఆ ట్రైలర్ ఆల్రెడీ కింద రాస్తున్నాడు సార్, ఇంకా చూడం పో, మాకు అవసరం లేదు, నువ్వు రాకపోతే చంపేస్తాం, ఈ టైప్లో ఏవో కింద జరుగుతున్నాయి సార్. సరే అది నిజమా డిస్బిలీఫ్లో ఉండాలా ఏదో తెలియదు, ఫస్ట్ అయితే ట్రైలర్ వదులుతాం అని సినిమా గురించి బయట యూనో స్ప్రెడ్ అవ్వాలి, ఇన్ఫర్మేషన్ న్యూస్ స్ప్రెడ్ అవ్వాలని చెప్పి ట్రైలర్ ముందే రిలీజ్ చేశాను సార్. సో వ్యాలంటైన్స్ డే వాజ్ అ వెరీ గుడ్ డే టిల్లు ట్రైలర్ రిలీజ్ చేయడానికి. సో అందుకు వి రిలీజ్ ఇట్ ఆన్ దట్ డే సార్. సార్ సిద్ధు గారు సార్, అంటే లేట్ అవటం వల్ల కూడా మీకు ఇంకా బెటర్మెంట్ ఈ అవుట్పుట్ తీసుకురావడానికి ఏమైనా యూజ్ అయిందా ఈ లేట్ అవటం కూడా? అంటే సార్ ఇప్పుడు అది ఎంత లేట్ అవుతుందో మేము అంత దాన్ని కెలుగుతూ ఉంటాం సార్. దాన్ని అది ఎంత లేట్ అవుతుందో ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకొని ఒక ప్రోడక్ట్ చేస్తే డెఫినెట్లీ దాంట్లో కొన్ని ఫ్లాస్ ఉంటాయండి. బయటకు వచ్చినప్పుడు ఏ ప్రోడక్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. కాకపోతే మీరు నన్ను ఇంకో 3 నెలలు వదిలేస్తే నేను ఇంకో 3 నెలలు చేస్తాను సార్. నేను మధ్యలో షూటింగ్ అయిపోయింది అనుకుని హెయిర్ కూడా కట్ చేసేసాను సార్. తర్వాత 3 కొత్త సీన్లు వచ్చాయి, చైనా నుంచి విగ్ తెప్పించాను సార్, మళ్ళీ షూట్ చేశాను సార్. మళ్ళీ 6 నెలల తర్వాత అనుపమ మళ్ళీ డేట్లు ఇస్తుంది సార్, మళ్ళీ ఇంకో 3 సీన్లు షూట్ చేస్తాను సార్. సో అది నెవర్ ఎండింగ్ సార్ ప్రాసెస్ అది. బట్ లేట్ అవ్వడం వల్ల అవుట్పుట్ బెటర్ అయిందంటే డెఫినెట్గా అయింది సార్. రైట్. నాగవంశి గారు, మీరు మంచి సినిమాలు తీస్తున్నారు, కాన్ఫిడెంట్గా వస్తున్నారు, బట్ మీ సినిమాలకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ కాస్త మీ సినిమాలను దెబ్బేసే ప్రయత్నాలు ఇంతకుముందు కూడా జరిగాయి. ఈసారి మీరు ఎలా సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా విషయంలో, అలాంటి వాటి మీద? తెలీదండి మరి ఈసారి కూడా ట్రై అలాంటి జరిగితే మీరు చెప్పినట్టు లాస్ట్ టైం ఒకవేళ జరిగి ఉండి ఈసారి కూడా జరిగితే దాని కూడా అప్పుడు ఇంకా ఏదన్నా ఏం చేయాలనేది కనుక్కోవాలి ఇంకా మేము కూడా. వంశీ గారు, అంటే టిల్లు కానీ మ్యాట్ కానీ సితారాలో ఒక కొత్తగా కైండ్ ఆఫ్ ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. అంటే ఇది కంటిన్యూ చేస్తారా? చేద్దాం, కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాం. అంటే ఎలా అంటే సిద్ధు గారు సార్ యాక్చువల్గా మీరు చెప్పినట్టు టిల్లు మీరు అనుకుని చాలా పెద్ద హిట్. సో రెండోది చేయడం అన్నది చాలా భయంతో కూడిన అవునండి ప్రయోగం. సో ఆ భయమే మిమ్మల్ని ఈ సినిమాలో అడల్ట్ డోస్ లేదా యూత్ డోస్ పెంచేలా చేసిందా? సార్ అలా కాదు సార్. ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక నేచర్ ఉంటుంది సార్. ఫస్ట్లీ ఐ స్ట్రాంగ్లీ డిసగ్రీ విత్ ద ఫ్రేజెస్ దట్ యు హావ్ యూజ్డ్, అడల్ట్ డోస్ ఆర్ యూత్ డోస్. రెండు వాడా ఏంటంటే ఇంకో డోస్ ఏంటండి? యూత్ఫుల్ డోస్. యూత్ఫుల్ డోస్ కరెక్ట్ సార్. అడల్ట్ డోస్ ఇస్ రాంగ్ సార్, యూత్ఫుల్ డోస్ ఇస్ కరెక్ట్ సార్. రైట్. రెండు వాడా. సో అరే సో కాదు సార్, ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక నేచర్ ఉంటుంది సార్. ఇప్పుడు డీజే టిల్లు క్యారెక్టర్ మనం తీసుకుంటే తన లైఫ్లో జరిగే ఒక ఎపిసోడ్ని మనం ఏదైనా సినిమాగా తీయాలి అనుకునే ఉంటుంది కదా సార్. లాస్ట్ టైం ఒక ఎపిసోడ్, ఈసారి ఇంకో ఎపిసోడ్.
ఇప్పుడు డీజే టిల్లు అనేవాడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఆ క్యారెక్టర్స్కి యాజ్ ఎ రైటర్ ఆల్సో ఫర్ ద ఫిల్మ్ ఒక డిమాండ్ ఉంటుంది సార్ ఆ క్యారెక్టర్కి. ఇప్పుడు డీజే టిల్లు అనేవాడు ఒకలా బిహేవ్ చేయాలి సార్. వాడు పొద్దున్నే లేచి తలస్నానం చేసుకుని వాళ్ళ కులదైవం గుడికి వెళ్ళి నల్ల నువ్వులు తెల్లపాలు నైవేద్యం కింద పెట్టి వాడు సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉండి అల్పాహారం చేస్తే పెద్దగా బాగోదు సార్, చూసే మీకు చేసే మాకు కూడా. ఆ క్యారెక్టర్కి కొన్ని బౌండరీస్ ఉంటాయి సార్, వాడు దాంట్లోనే ఉండాలి సార్. మీరు యూత్ డోస్ ఎక్కువ ఉందంటారు సార్, అదే యూత్ డోసు వాడు ఎంత మోసపోయాడు అనే దాంట్లో కూడా ఉంటుంది, వాడు ఎంత బాధపడ్డాడు అనే దాంట్లో కూడా ఉంటుంది, వాడు మనసు ఎంత గట్టిగా విరుగుతుంది అనే దాంట్లో కూడా ఉంటుంది సార్. అదే యూత్ డోస్. సో సార్ రొమాన్స్ చేస్తేనే మనసు విరుగుతుంది సార్. సో ఫస్ట్ అది చేసిన తర్వాత యూ కెన్ మూవ్ ఆన్ టు దాట్. సో అన్ని విషయాల్లో ఈసారి డోస్ చాలా హైగా ఉండబోతుంది సార్. నేను అనేది ఢిల్లు క్యారెక్టరు పార్ట్ 1కి పార్ట్ 2కి చాలా తేడా ఉంది కదా అంటున్నాను. టిల్లు క్యారెక్టర్లో ఏం తేడా లేదు సార్, బట్ వాడు ఉన్న కథలో చాలా తేడా ఉంది సార్. వాడు కలిసిన మనిషిలో చాలా తేడా ఉండబోతుంది సార్. తను కలవబోయే తన ఫీమేల్ కౌంటర్ పార్ట్ని తో ఉండే జర్నీలో చాలా తేడా ఉండబోతుంది సార్. సో ఈ తేడాంతో అనుపమాలు వచ్చిందంటారు ఏంటండి? ఈ తేడాంతో అనుపమాలు వచ్చిందంటారు. అదేనండి, కంప్లీట్లీ న్యూ క్యారెక్టర్ తనది. కంప్లీట్లీ లిల్లీ అనేది ఇట్స్ అ ఫ్రెష్ క్యారెక్టర్, ఫ్రెష్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది తనకి. సో టిల్లు అనేవాడిని తీసుకెళ్ళి లాస్ట్ టైం చిన్న స్కూటర్తో గుద్దించాం, ఈసారి లారీతో గుద్దిస్తే ఎలా ఉంటుందా అని. సో బిగ్గర్ ప్రాబ్లం, బిగ్గర్ వరల్డ్ చేసామండి అది. సార్ నాగవంశీ గారు, సార్ ఇది యాక్చువల్గా చాలా ఎక్సలెంట్ డేట్ మీకు దొరికింది. ఎందుకంటే లాస్ట్ 2 months 3 months నుంచి సరైన సినిమా అనేది థియేటర్లోకి రాలేదు. రెండోది మీ ఎలక్షన్స్ వెనక్కి వెళ్ళడం కూడా చాలా పెద్ద అడ్వాంటేజ్. పైగా సెలవులు కూడా స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 1-2 తప్పించి. బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు అనేవి రావడం వల్ల పెద్ద బ్యానర్లు అన్నీ కూడా క్యాష్ క్రంచ్ ఎదుర్కొంటూ సినిమాలు తగ్గించుకుని ఏదో ఒక ప్రాజెక్ట్ మీద గట్టిగా నిలబడి ఉన్నాయి. బట్ మీరు మాత్రం